ప్రభు నామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మనము అనేకులకు మేలు చేస్తే చాలామంది అనుకునేది ఏంటంటే మనకేమొస్తుంది, అయినా వాళ్ళకు మేలు చేస్తే నాకు వచ్చేదేంటి అని చాలామంది అలా అనుకుంటారు. కానీ నువ్వు మేలు చేస్తే తిరిగి ఆ మేలు మరలా నీ దగ్గరికే పంపిస్తారు. అనేక విధాలుగా ఆ మేలు నీకు నీ పిల్లలకు సహాయపడుతుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అన్యాయస్తుడు కాడండి. నువ్వు ఏదైతే మేలు చేసావో ఆ మేలు తప్పకుండా నీ కుటుంబానికి వచ్చి చేరుతుంది. ఎందుకంటే నువ్వు మేలు చేస్తే ఆ మేలు మళ్ళా నీకు అనుగ్రహించి పలు విధాలుగా నేను దీవించే దేవుడు, పలు విధాలుగా ఆశీర్వదించే దేవుడు, పలు విధాలుగా నీకు సహాయం చేసే దేవుడు. చాలాసార్లు అనుకుండొచ్చు నాకేమొస్తుంది, కానీ ఉదాహరణ మీకు చెప్తాను. ఒక ఆయన హోటల్ పెట్టుకున్నాడు. ఆ హోటల్కు మరి అది జరిగినా జరగకపోయినా రోజు ఒక కుర్రవాడు వచ్చి తను అడుక్కునేవాడంట. ఆ యజమాని దగ్గరికి వచ్చి అడుక్కున్నప్పుడు తనకి జాలేసి రోజు భోజనం ఇచ్చేవాడు, కొంచెం డబ్బు ఇచ్చేవాడు. కానీ ఇంట్లో వారు అనేవాళ్ళంట, ఎప్పుడు అతనికి భోజనం పెడతావు, ఎప్పుడు డబ్బులు ఇస్తావు, నీకేం కలుగుతుంది, అసలు తనకి ఇవ్వడం వల్ల నీకేం మేలు జరుగుతుంది రోజు అనేవాళ్ళంట. కానీ ఆ మాటలు ఏం పట్టించుకోకుండా భోజనం పెట్టేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. కానీ కొన్ని రోజులు ఆ బాబు కనిపించలేదంట. ఆ బాబు రోజు వచ్చేవాడే, చాలా రోజులైంది రావడం లేదనుకొని సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. అలా 30 సంవత్సరాలు గడిచిపోయాడు. గడిచిపోయినప్పుడు ఈ యజమానికి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే తన కుమార్తె దగ్గరుండి ఒక పెద్ద హాస్పిటల్ జాయిన్ చేసింది. కానీ డాక్టర్ చెప్పారు ఇతనికి చాలా లక్షలు ఖర్చు అవుతుంది. కానీ అంత దగ్గర లేదు కదా అంటే ఆమె చాలా ఏడ్చింది. తన వారినందరిని అడిగిందట. తన వాళ్ళందరూ అడిగినప్పుడు వాళ్ళు ఏమో నో చెప్పారు, నా దగ్గర డబ్బులు ఎవరిని అడిగినా కూడా డబ్బులు లేవు అని చెప్తానే ఉన్నాను. కానీ ఒకసారి మంచం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు తన దగ్గర కొన్ని పేపర్లు పెట్టారంటే ఎవరు, అవి చూడగానే షాక్ అయిపోయింది. అందులో ఏముంది తెలుసా, మీ నాన్నగారికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, ఈ పూర్తి మరి ఆపరేషన్ ఖర్చులు, దానికి కావలసిన ఖర్చులన్నీ నేనే భరిస్తానని చెప్తే ఆ పేపర్లను చదివిన తర్వాత సంతకం ఎవరిది తెలుసా, డాక్టర్ దగ్గర. పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తే, మీరెవరండి మా నాన్నకి సహాయం చేస్తానని అడిగితే, చిన్నప్పుడు మీ నాన్న దగ్గరికి అడుక్కోవడానికి వచ్చిన వ్యక్తి నేనేనమ్మా. మీ నాన్న ఇచ్చిన డబ్బులంతా నేను కూడేసుకొని దాచుకొని చిన్నగా ఆ డబ్బులని దాచుకొని చదువుకున్నాను. ఈరోజు ఈ యొక్క పొజిషన్లో ఉన్నానంటే ఈ డాక్టర్ జాబ్ నాకు మీ నాన్న వల్లే వచ్చింది. అందులో జాయిన్ చేసిన డాక్టర్ గారే చెప్పారు. ఆ డాక్టర్ ఎవరో కాదండి, చిన్నప్పుడు తన దగ్గరకు వచ్చి అడుక్కున్నాడు. తన నాన్న చేసిన మేలు తిరిగి ఎంత మంచిగా వచ్చిందో చూడండి. అందుకే అనేకులకు సహాయం చేయి, అనేకులకు మేలు చేయి. మీరు మేలు చేసే మనసు, సహాయం చేసే మనసు మీకుంటే దేవుడు పలు విధాలుగా నీ దగ్గరికి ఆ సహాయం తీసుకొస్తాడు. ఆ సహాయం నీవు నీ పిల్లలు తప్పకుండా అనుభవిస్తారు. అనేక విషయాల్లో మేలు చూపడం, కనికరం చూపడం, దయ చూపడం మానకండి. తప్పకుండా నీ దేవుడు కనికర పూర్ణుడు కనుక నువ్వు కూడా కనికరం చూపు, అనేకులకు మేలు చేయి. తప్పకుండా ఆశీర్వాదం నీవు నీ కుటుంబం అనుభవిస్తారు. అటువంటి కృప మీ అందరికీ దయచేయునుగా. ఆమె మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడానికి స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ దయ చూపాలని, నీ ప్రేమను చూపాలని, అనేకులకు నువ్వు సహాయం చేసావు. అదేవిధంగా నీ పిల్లలందరూ సహాయం చేసే విధంగా అట్టి మనసును ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుగాక.